ఖమ్మం జిల్లా మణిగురు మహాత్మా జ్యోతి బాప్లే బీసీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఘటనలో 4 విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. వాంతులు, కడుపు నొప్పి రావడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. హర్షిత, బేబీ భవ్యశ్రీ, జలజ, రిషితలకు చికిత్స అందిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో కొంతమంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులు బిర్యానీలు తీసుకొచ్చిచ్చారు. అట్టి బిర్యానీలు తినడం వల్ల ఇలా అస్వస్థతకు లోనైనట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇక మరికొంతమంది విద్యార్థులు హాస్టల్లో మటన్ తిన్నట్లు తెలుస్తుంది. ఆసుపత్రికి చేరుకుని బాధితులను మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఇక ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సమస్య పునరావృతం కాకుండా చూడాలని కోరారు రేగా కాంతారావు. ఖమ్మం జిల్లా మణిగురు మహాత్మా జ్యోతి బాప్లే బీసీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఘటనలో 4 విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. వాంతులు, కడుపు నొప్పి రావడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. హర్షిత, బేబీ భవ్యశ్రీ, జలజ, రిషితలకు చికిత్స అందిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో కొంతమంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులు బిర్యానీలు తీసుకొచ్చిచ్చారు. ఆ బిర్యానీలు తినడం వల్ల ఇలా అస్వస్థతకు లోనైనట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. మరికొంతమంది విద్యార్థులు హాస్టల్లో మటన్ తిన్నట్లు తెలుస్తుంది. ఇక ఆసుపత్రికి చేరుకుని బాధితులను మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సమస్య పునరావృతం కాకుండా చూడాలని కోరారు రేగా కాంతారావు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, మరి అస్వస్థతకు గురవడానికి కారణం తల్లిదండ్రులు తెచ్చిన బిర్యానీ తినడం వల్ల, లేదా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందా? వైశాలి, నిన్న సెలవు దినం కావడంతో మణుగూరు సంబంధించిన మహాత్మా జ్యోతి పూలే గురుకుల పాఠశాలకి 4 విద్యార్థులు అయితే ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుని, దీనికి ప్రధానంగా మనం చూసుకున్నట్టంటే తల్లిదండ్రులు సెలవు దినం కావడంతో అక్కడ ఉన్నటువంటి తినుబండారాలు తీసుకొచ్చారని సమాచారం ఉంటుంది. వాటితో పాటు బిర్యానీ తీసుకొచ్చారు. అవి తీసుకొచ్చి ఆ పిల్లలకి తినిపించడం వల్ల కొంతమంది అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది. అయితే మనకి తెలుస్తున్న ఇప్పుడు ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం 10 మందికి అయితే విద్యార్థులకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని ప్రధానంగా అందుతున్న సమాచారం. అయితే జ్యోతిరావు పూలే బీసీ గురుకుల హాస్టల్లో అయితే తల్లిదండ్రులు తీసుకొచ్చారా, లేకపోతే ఆ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా అక్కడ ఏమన్నా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇక్కడ హాస్టల్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది వాళ్ళకి విద్యార్థులకు తినిపించారని కూడా మనకి పూర్తి సమాచారం మరి కొద్దిసేపట్లో రానుంది. అయితే వీళ్ళు హాస్టల్ సిబ్బంది మనకు చెప్తున్న ప్రకారం తల్లిదండ్రులు నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో వాళ్ళకి తినుబండాలతో పాటు బిర్యానీ తీసుకొచ్చారని అయితే మనకి చెబుతున్నారు. ఏదైనప్పటికీ ఈ రోజు 10 మందికి అస్వస్థతకి గురయ్యారు. దీనికి సంబంధించిన విద్యార్థుల్ని 108 ద్వారా మణుగూరు 100 పడకల ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ 10 మందికి అయితే ప్రస్తుతం చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో హరిత, బేబీ భవ్యశ్రీతో పాటు మరి కొంతమంది విద్యార్థుల కోసం కొంత తీవ్రంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ ఘటనపై కూడా హాస్టల్ సిబ్బందితో వివరణ కోరగైతే నిన్న ఆదివారం కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు బిర్యానీ తీసుకొచ్చారని అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. కానీ మనకి తెలుస్తున్న తాజా సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది ఆదివారం స్పెషల్ గా వండినటువంటి ఆహార పదార్థాలు తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని కూడా తెలుస్తుంది. ఏదైనప్పటికీ మెరుగైన చికిత్స కోసం వాళ్ళని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గతంలో కూడా చూసుకోవచ్చు, ఇట్లాగా బీసీ హాస్టల్ కావచ్చు, ఇటు గిరిజన సంక్షేమ హాస్టల్ కూడా ఇదే పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ విద్యార్థులు కొంత అయితే ఉపశమనం పొందారని చెప్పొచ్చు. మరి కొంతమందికి అయితే సీరియస్ గా ఉందని తాజా సమాచారం ఉంది. ఏదైనప్పటికీ దీనిపై విచారణకైతే అధికారులు ఆదేశించారని మనకి తాజా సమాచారం అయితే అందుతుంది. వైశాలి, అయ్యప్ప, మరి మొత్తం ఎంతమంది విద్యార్థులు అస్వస్థతకు అయితే గురయ్యారు?
అయితే నిన్న వరకు అయితే 4 విద్యార్థులు అయితే అస్వస్థతకు గురయ్యారని తాజా సమాచారం అందున్నప్పటికీ ఈ రోజు అయితే 10 మందికి అయితే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది. దీన్ని బట్టి చూసుకున్నట్టయితే అయితే తల్లిదండ్రులు 4 విద్యార్థులకు 4 బిర్యానీ తీసుకురావచ్చు, కానీ 10 మందికి తీసుకొచ్చి ఇదే బిర్యానీ పెట్టారని కూడా ఇక్కడ శోచనీయంగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అయితే అక్కడ ఉన్న ఏం జరిగింది దాని సిచ్యువేషన్ కూడా అధికారులు ఆరా తీసే పనిలో పడ్డారు. ఏదైనప్పటికీ ఇప్పటికీ గతంలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీ వెల్ఫేర్ కావచ్చు, గిరిజన వెల్ఫేర్ కావచ్చు, ఇదే పరిస్థితి నెలకొన్న ప్రస్తుతం అయితే 10 మంది విద్యార్థులకైతే అస్వస్థతకు గురయ్యారని తాజా సమాచారం అయితే అందుతుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నిన్న ఏం జరిగిందమ్మా? మీ నాన్న వచ్చారా నిన్న? మీ నాన్న రాలేదా? మీ డాడీ వచ్చారా? మీ డాడీ మీదే ఊరు అమ్మా? సందెల్ రాంపురం అమ్మా. మీదమ్మా మీదే ఊరమ్మా? పాల్వంచ. ముగ్గురు ఒక దగ్గర కాదు. మీ నాన్న వచ్చారు నిన్న? మీ నాన్న ఏం పేరు నీ పేరు? బేబీ భగేష్. ఏ క్లాస్ అమ్మా నువ్వు? ఏం తిన్నారు నిన్న? మీరు మీ మమ్మీ తెచ్చింది మీరు వాళ్ళ అక్కలు వాళ్ళు వచ్చారటన్నా. మీరిద్దరు మొత్తం హాస్టల్లో కూడా తిన్నారు. తిన్న టెన్షన్ మీకు కడుపు నొప్పును వాంతులు నాన్న. హాస్టల్లో నిన్న లంచ్ చేసిన టెన్షన్ మీరందరూ సెవెంత్ ముగ్గురు కూడా నైట్ నుంచి కడుపు నొప్పి వాంతులు. హాస్టల్లో నువ్వు భోజనం సెవెంత్ చేసిన క్లాసేనా? నువ్వు సెవెంత్ అమ్మా? నైట్ నుంచి తల్లి అదే భోజనం చేశాక ఇప్పుడు ఓకేనా? పర్లేదా? నిన్న ఏం జరిగిందమ్మా?